ఎందుకంటే అబద్ధ ప్రవక్తలు మీలో ఉండిరి అని పౌలు గారు చెప్తాడు. పేతురు గారు కూడా హెచ్చరిస్తాడు అబద్ధ ప్రవక్తల గురించి. వారిని మనం ఎలా చేయాలి, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియాలి అంటే సత్యం పట్ల మనకు అవగాహన పెరుగుతూ ఉండాలి. సత్యం పట్ల అవగాహన పెంచుకోవటానికే ఏర్పాటు చేయబడిన తరగతులు గత నవంబర్ నెల నుంచి ప్రారంభించాం. అనేక పాఠాలుగా సుమారుగా 28 పాఠాలకు పైనే అనేక విషయాలు, మీరు ఎప్పుడూ విననటువంటి విషయాలను, బైబిల్లో ఉన్న విషయాలే, మరలా కొత్తవేం కాదు, బైబిల్లో ఉన్న విషయాలే మీరు ఎప్పుడు ఆలోచించిన కోణంలో, అసలు అలా ఆలోచించాలా అన్న విషయంలో పక్కన పెట్టేసి, బైబిల్ అనగానే మనకేం తెలుసు అంటే తల కింద పెట్టుకుంటే తల పడిపోద్దను, ఓకేనా, ఇంట్లో పెట్టుకుంటే దయ్యం రాదను, ఇదే కదా. ఇది ఒక పుస్తకమే, కానీ దీంట్లో ఉన్న సారం మనసులోకి వెళ్తే ఎవరు రారు? దయ్యం రాదు. దయ్యం ఇంట్లోకి కాదు, ఎక్కడికి వచ్చేసింది దయ్యం? ఆల్రెడీ మనిషి యొక్క మనసులోకి తిష్ట వేసేసింది. వేసేసిన దానికి ఏం చేస్తున్నాం మనం? ఇంటిలో రాకూడదని ఇంట్లో పెడుతున్నాం. బైబిల్ ఎక్కడ ఉండాలని చెప్పాడు దేవుడు? మనస్సు అనే పలక మీద రాసుకోవాలి. కనుక ఈరోజు వినబోతున్న పాఠం పీనుగును పీక్కు తింటున్న క్రైస్తవ గ్రద్దలు అనే ఒక అద్భుతమైన విశేషాన్ని మనం వివరించడానికి సహోదరులు డి నరేష్ కుమార్ గారు సిద్ధంగా ఉన్నారు. వీరికి ఆ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. హలో, ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగింది మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, గడిచిన కాలమంతా మమ్మల్ని క్షేమంగా కాపాడి మళ్ళీ ఈ వారం బైబిల్ తరగతిలో మీ అమూల్యమైన మాటలు నేర్చుకునే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఆసక్తిగా మీ మాటల కోసం చేరువచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపం చేసుకోండి. ఈ వారం కూడా మీ అమూల్యమైన మాటల కోసం సిద్ధపడుతుండగా మా అందరి జీవితాలకు అవసరమైన మంచి సంగతులు మాకు అర్థమయ్యే విధంగా నేర్పించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన వేడుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ, అలాగే చంటిబాబు గారికి, ప్రసాద్ గారికి ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నానండి. వారు మనం నేర్చుకుంటున్న పాఠాలలో అనేక కోణాలు ఉంటాయి. దేవుడి కోసం ఉంటుంది, సైన్సు శాస్త్రవేత్తల కోసం ఉంటుంది, అలాగే మన జీవన విధానం కోసం ఉంటుంది, మనం అనుసరిస్తున్న బోధకులు, నేటి సంఘాలు, వీటన్నిటికీ ఒక్కొక్క కోణం ఒక్కొక్క పాఠంలో ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఈరోజు ఈ పాఠం పీనుగును పీక్కు తింటున్న క్రైస్తవ గ్రద్దలు. చాలామందికి ఈ పాఠం విన్నప్పుడు కొంత బాధ అనిపించవచ్చు, లేదా కొంచెం ఫీల్ అవ్వచ్చు, మరి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు ఏంటి అని. ఏది మాట్లాడినా బైబిల్లో లేనిది మేము చెప్పం. ఇప్పుడు కూడా బైబిల్లో ఉందా లేదా అని చూడాలి, అంతే కదండి. కొంచెం మాస్టర్ తగ్గించి ఈ పెట్టిన టైటిల్ బైబిల్లో ఉన్నదే, సొంతంగా పెట్టింది కాదు. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద బ్రతికిన రోజుల్లో ఆయన దగ్గరికి శిష్యులు వచ్చి ఆయన అడిగిన ఒక ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, నువ్వు చాలా చెబుతున్నావు కదా, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి? యేసుక్రీస్తు వారిని శిష్యులు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ యుగం ముగిసిపోతున్నప్పుడు ఏం జరగబోతుందో కొన్ని సూచనలు చెప్తున్నావు.
యుగాంతం అయిపోద్ది అంటున్నావు. అయిపోతున్నప్పుడు యుగాంతం అయిపోతుందనడానికి మాకు ఏమన్నా సూచనలు చెప్పవా అని అడిగాడు శిష్యులు. అప్పుడు ఆయన చెప్తున్న మాట చూడండి. యేసు వారితో ఇట్లా, నేను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి అన్నాడండి. ఫస్ట్ చెప్పింది ఏంటైనా, యుగాంతానికి సూచనలు చెప్పమంటే ఆయన ఏం చెప్పాడు? ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అన్నాడు. అంటే ఈ యుగం అంతమైపోయేటప్పటికీ లేదా క్రీస్తు రాకడ వచ్చేటప్పటికి సూచన ఏంటన్నమాట, ఎక్కువ మోసం జరుగుతుంది. ప్రపంచంలో ఏం జరుగుతుంది? మోసం. మోసం ఎక్కువైపోయిందంటే మనకేం అర్థమైపోవాలి? ముగింపులోకి వెళ్ళిపోతుందని అర్థం. ఏ మోసం? ప్రపంచమంతా మోసమే. అన్ని రంగాల్లో మోసమే. మోసం ఉందా లేదా? రాజకీయాల్లో మోసం ఉందా లేదండి? అన్నీ అబద్ధాలే, అన్నీ మోసాలే. సినిమా రంగంలో మోసం ఉందా లేదా? వ్యాపార రంగంలో మోసం ఉందా లేదా? ఎక్కడ చూసినా మోసమే. టీవీ ఆన్ చేస్తే న్యూస్ ఛానల్లో మోసం. అసలు మనం అడ్వర్టైజ్మెంట్ చూస్తాం, చూసారా? అసలు అందులో ఒక్క నిజమని ఉంటుందండి? అంత మోసం, పబ్లిక్గా మోసం అది. అవునా కదా? ఎవడో దాని మీద కేసు కూడా వేయడు. అది విచిత్రం. ఫెయిర్ అండ్ లవ్లీ కోసం ఎన్నో యాడ్లు చూసాం మనం. మోసమా కదా? నల్ల మసిలాంటి ముఖం పెడతాడు ఫస్ట్. ఇంకో వారానికి కొంచెం సామాన్య ఛాయ. ఇంకో వారానికి 6వ వారం వచ్చేటప్పటికి 7వ వారం 6వ వారం మొత్తం పాలవలే తెలిపైపోద్ది. 7 వారాలకి తెల్లగా అయిపోతే నేను 70 వారాల నుంచి వాడుతున్నాను. తెలిపి ఆ రంగు అలాగే ఉంటుంది. ఈ చిత్రం చూసారా? మోసమా కదా? ఫాగ్ అని ఒకటి వస్తుందండి, పెర్ఫ్యూమ్ స్ప్రే, బాడీ స్ప్రే. ఆడు అలా కొట్టుకొని బయటికి వెళ్తాడు, అంతే. అమ్మాయిలు వెనకాల వెళ్ళిపోతుంటారు. దీనికి, ఆ వాసనకి. అంటే ఇది, ఈ స్మెల్ మీరు కొట్టుకుంటే ఆడవాళ్ళంతా మీ వెనకే అన్నారు. నేను కొనుక్కొని కొట్టానుకోండి, వచ్చేస్తారా? నా ఆ ఊరిలో అమ్మాయిలు అంతా వచ్చేస్తారా? మరి అంత దారుణమా? వాసనకి వెళ్ళిపోతారా? కుక్కలు కూడా రావు. అవునా? మోసమా కదా? పబ్లిక్ మోసం ఇది. కా దారుణం. క్లినిక్ ప్లస్ అనుకుంటా షాంపూ. అది ఎంత దారుణంగా మోసం చేశాడంటే, వర్షం వచ్చేసి పెద్ద గుంటలో లోడు లారీ దిగిపోద్ది. ఒక ట్రైన్ వచ్చి లాగుతుంటుంది, మధ్యలో తోడేసి లాగుతుంటే గట్టిగా పట్టించేటప్పటికి పగ్గాలు తెగిపోతుంటాయి. మళ్ళీ ఇంకో పగ్గం తెచ్చేస్తే మళ్ళీ తెగిపోతుంటుంది. ఈ లోపల ఒక ఆవిడ వస్తుంది, పెద్ద జడేసుకుని దడేలమని ఆ జడని ఎలా లారీకేస్తుంది, లాగుతారు, అంతే వచ్చేది. అంటే పగ్గాలు కూడా తెగిపోయే, ఈ జుట్టు తెగలేదు. దీనికి కారణం ఏంటి? క్లినిక్ ప్లస్. నిజంగా ఇక్కడ ఉన్నవాళ్ళు పాపం అది యాడ్ చూసి లారీలు ట్రాక్టర్లేదు, ఆటో దిగబడిపోయిందని వేసారనుకోండి, ఆటో రాకపోగా ఈ జుట్టుదా నుండిపోద్ది. అంటే ఎంత దారుణమైన మోసం అండి. ఏదో ఫంక్షన్లో కరెంట్ పోతుంది సడన్గా, అంతే. ఒకడొచ్చి ఈ అని చేస్తాడు, ఆ ఈ అలా నోరు ఇచ్చినట్టుగా ఎలిక్కి అంతే భోజనాల కార్యక్రమం జరిగిపోతుంది అక్కడ. ఇంతకీ ఏంటది అది? హార్పిక్. చివరికి గేదె పాపం గడ్డి తిట్టండి, దాన్ని కూడా వేస్తారు. అది కూడా ఎలా కడుతుంది, అదో లైటు. అంటే అది తింటే అంత పొళ్ళు వెలిగిపోతాయంట. నిజంగా వెళ్ళిపోతాయండి. ఇవన్నీ ఏంటన్నమాట? పబ్లిక్గా ప్రజల్ని మోసం చేయటం. ఇలాగ ఎందులో లేదు మోసం చెప్పండి? అన్నిట్లో ఉందండి. అన్ని రంగాల్లో మోసం మోసం మోసం. ప్రపంచం అంతా మోసంలోనే ఉందండి. అవునా? అది చెబుతూ తర్వాత ఏం చెప్పాడు చూడండి.
అన్నిటికంటే మోసం ఎక్కడ జరుగుతుందంటే అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. అంటే ఇప్పుడు మోసం ఎక్కువ ఎక్కడ జరుగుతుందంట? నా పేరట జరుగుతుంది అన్నాడు. నా పేరట అంటే యేసుక్రీస్తు పేరు చెప్పుకుని మోసం జరుగుతుంది. విచిత్రం చూడండి. అది చెప్పిన తర్వాత 4వ వచనం చూడండి, చదివేశారు కదా. 11వ వచనం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుచుదురు. ఇక్కడ ఏం చెప్పాడు మరలా? మోసం అంటే ఏ మోసం? అనేకుల అబద్ధ ప్రవక్తలు వచ్చేసి చాలామందిని మోసం చేస్తారు. ఇదంతా చెప్పి ఇప్పుడు 24వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. అబద్ధ క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను గానపరచెదరు. అంటే శిష్యులు నీ రాకడకి యుగాంతానికి సూచనలు చెప్పమంటే మోసం జరుగుతుంది అన్నాడు. మోసం జరుగుతుందని చెప్పి అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు అంటున్నాడు. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేస్తారు, నా పేరట వస్తారు. ఇవన్నీ చెప్పి ఇప్పుడు 28వ వచనంలో ఏమన్నాడు చూడండి. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గ్రద్దలు పోగవును అన్నాడు. ఇక్కడ వదిలేడు ఈ మాట. నేను పెట్టిన టైటిల్ ఇదే, పీనుగును పీకు తింటున్న క్రైస్తవ గ్రద్దలు. యేసుక్రీస్తు వారి నోట నుంచి వచ్చిన మాట ఇది. ఇప్పుడు మోసం జరుగుతుందని చెప్పి ఎవరు మోసం చేస్తారో చెప్పి ఫైనల్గా ఏమన్నాడు ఆయన? పీనుగు ఎక్కడ ఉంటుందో గ్రద్దలు అక్కడ పోగవును. ఇది ఎందుకు చెప్పాడు? మళ్ళా మోసం కోసం యుగాంతం కోసం మాట్లాడి ఇది ఎందుకు చెప్పాడు? మోసం చేస్తారు, మోసం జరుగుతుంది. ఎవరిని చేస్తారు ఇంతగా మోసం? ఇందాక చెప్పారు కదండి, పీనుగంటే శవం, గ్రద్ద అంటే పీకుతున్నది. ఇప్పుడు గ్రద్దలో రాబందులు గ్రద్దలో దేన్ని పీకుతుంటాయండి? మనిషి శవం ఉన్నా సరే పీకుతుంటాయి, అవునా? బతుకున్నవాడిని పీకుతుంటాయా? బతుకున్నవాడిని ఎందుకు పీకుతాను? సరిగా చెప్పలేదు ఎవరు. బ్రతుకున్నవాడిని ఎందుకు పీకుతాను? సపోజ్ పాట పాడారు కదా యువప్రసాద్ గారు, అలా వెళ్ళిన వెంటనే గ్రద్ద వచ్చిందనుకోండి ఆయన మీదకి, ఏం చేస్తాడైనా? కర్ర తీసుకునో లేదా చేయించుకుని దడేలోడు కొడుతుంది. అవునా? ఎందుకు? ఆయనకు ప్రాణం ఉంది, బ్రతుకున్నాడు, చూస్తున్నాడు. శవం అయితే మాట్లాడదు, స్పందించదు, చూడదు, కదలదో, మెదలదో, ఏమీ చేయలేదు. అవునా? ఏం చేసినా ఏమందు. శవం కాబట్టి. బతుకున్న వాళ్ళు అయితే రివర్స్లో కొడతామని, అంతేనా? ఇప్పుడు మోసం జరుగుతుందని చెప్పి ఇది ఎందుకు చెప్పాడంటే, మోసం ఎవరిని చేస్తారు? నువ్వు పీనిగిలాగా అయిపోయావనుకో, అంటే నిన్నేం చేసినా నువ్వు పట్టించుకోవట్లేదనుకో, నీకు బొత్తిగా తెలియలేదనుకో, ఇప్పుడు ఎవరిని మోసం చేస్తారు? నిన్ను మోసం చేస్తారు. అది క్రైస్తవులే కాదు, బయట వాళ్ళు కూడా మోసం ఎక్కువ ఎవరిని చేస్తారండి? మోసపోవడానికే ఉంటారు కొంతమంది బకరాలు. సరే, ఏ మతంలో అయినా ఎక్కడైనా ఎవరు మోసపోతారంటే బొత్తిగా జ్ఞానం లేనివారు, తెలివి లేనివారు, అంతేనా? అమాయకత్వం. అందులో ముఖ్యంగా ఆడవాళ్ళు ఉంటారు చూసారా, ఇంటికి ఎవడైనా ఒక పంచి కట్టుకుని, ఎర్రది ఏదన్నా కట్టుకుని, సంకన ఏదైనా తీసుకుని వచ్చి ఆదివారం, సోమవారం, మంగళవారం అంటాడండి. మనకి అర్థం అయిపోద్ది, బాబు జ్యోతిష్యుడు భవిష్యత్తు చెప్తాడు. ఎవరు? జ్యోతిష్యుడు. అలా చూస్తాడు పైనుంచి కిందకి. తల్లిగారికి అన్నీ బాగున్నాయి కానీ మనశ్శాంతి లేదంటాడంతే. అందరికీ మనశ్శాంతి ఉండదు. ఇప్పుడు ఆ తల్లిగారికి ఏ తల్లి దగ్గరికి వెళ్ళినా ఏముండదు, మనశ్శాంతి ఉండదు. నిజమేండి, కొంత నమ్మకం కలుగుతుంది వీడికి. మనశ్శాంతి నిజమే, మనశ్శాంతి లేదు. తల్లిగారికి దానగురం కాకపోతే ఈవిని ఎవరో ఓర్సరు అంటాడంతే. మనకు పాజిటివ్గా చెప్పినండి మనకి ఎలా ఉంటాయండి? సంపాదన పావలా పోయేది రూపాయి అంటాడు.
ఇది కూడా 100% కరెక్టే అంటారు. అంతే. రండి కూర్చోండి. పెద్ద బకరా అన్నమాట. అదేనా నెంబర్ 1 బకరా. నీ జాతకం, నీ భవిష్యత్తు పాపం ఆడు చెప్పేస్తున్నాడంటే అసలు ఆడి జాతకం ఆడి తెలియకే బ్యాగ్ కట్టుకొని ఇంటింటికి తిరిగి అడుక్కుంటున్నాడు. నీ దగ్గరికి ఎందుకు రావాలి? ఈరోజు ఎంతమంది మోసపోతారండి? ఇది జ్యోతిష్యం అనే కాదు, మనిషి ఏ రకంగా మోసపోవడానికి అవకాశం ఉంటే ఆ రకంగా మోసం చేస్తున్నారండి. మొన్న మా ఇంటి దగ్గర ఒక అతను చచ్చిపోయాడు. షుగర్ ట్యాబ్లెట్లు సరిగా వేసుకోకుండా, నోరు అదుపు చేసుకోకుండా ఇష్టానుసారంగా ఉండి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. కొన్ని రోజులు డయాలసిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత చనిపోయాడు. వచ్చింది, సరిగా నోరు కంట్రోల్ పెట్టుకోలేదు, మెడిసిన్ సరిగా వాడలేదు, ఇష్టానుసారంగా తినేసాడు, కిడ్నీలు ఫెయిల్ అయ్యి చనిపోయాడు. ఇది రీజను. కానీ ఇప్పుడు అక్కడ ఏం చెప్తున్నారు? వాస్తు ఇల్లు సరిగా లేకపోవటం వల్ల చచ్చిపోయాడు. ఇంట్లో పెద్ద తలకాయ లేచిపోయింది. దేనివల్ల చచ్చిపోయాడంట? వాస్తు. ఇది నమ్మేవాళ్ళు ఉన్నారండి లేరా? నమ్మేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుంది? అది బకరాస్ అన్నమాట. వాస్తు నమ్మేవాళ్ళు ఎవరు? బకరాలు. కాదంటారు ఎవరైనా? విచిత్రం ఏంటి చెప్పనా? ఈ బకరాలో, మా ఇంటి దగ్గర ఉన్న బకరాలో వాస్తు వాళ్ళు చచ్చిపోయాడు, ఆ ఇల్లు సరిగా లేదు, ఆ ఇల్లు సరిగా అన్నారు. ఇంతకే కట్టినప్పుడు ఎవరితో వచ్చి ప్లాన్ వేశారనుకుంటున్నారు? సిద్ధాంతే. ఆ ఇల్లు కట్టించుకోవడానికి ఎవరు వచ్చారు? సిద్ధాంతే కట్టి మళ్ళీ వాస్తు పోలేదంటారేంటి? ఏం చూసి కడతాడు? అదే కదండి. ఇప్పుడు మాకు ఒక బిల్డింగ్ ఉంది, నేను మరలా వేరే చిన్న రూమ్ లాంటిది తీసుకున్నాను. దానికి వాస్తు లేదు, గీస్తు లేదు, నేనే సిద్ధాంతనే, నేనన్నీ. మా తమ్ముడు వేసాడు ప్లాను. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిపోతుంది, హ్యాపీగా ఉన్నాం. ఒకవేళ నేను చచ్చిపోయాను అనుకోండి సడన్గా ఈ యాక్సిడెంట్లో, అప్పుడు ఈ న్యూస్ మాట్లాడుకుంటే ఒక అర్థం ఉంది. ఏమని? ఆయన ఏమీ చూడలేదు, ఇష్టానుసారం కట్టేశాడు, అందుకే దెబ్బ కొట్టేసింది, అందుకే పెద్దలను అడగాలి, అందుకే ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ మనం ఏది అనుకుంటాం. కానీ ఈ సోదంతా మాట్లాడుకొచ్చేప్పుడు నేను పోతే ఏమీ చూడకుండా నేను బ్రహ్మాండంగా ఉన్నాను. సిద్ధాంతం తీసుకొచ్చి వాస్తులేసి ప్లాన్లేసి కట్టినోడు ఆడిపోతే ఇప్పుడు దేని మీద పెట్టారు? మరలా నమ్ముతున్నారని నమ్మట్లేదా? కొంతమంది అయితే ఇల్లులే కూలదోసుకున్నారు. గంగలకూర అని ఉంటుంది అమలాపురం దగ్గర, పెద్ద బిల్డింగ్ వేసాడండి. ఓపెనింగ్ అయిన తర్వాత ఇంట్లో కూడా చచ్చిపోవడం అంతే. అన్ని లక్షలతో కట్టిన బిల్డింగ్ని వదిలేశారండి. దేనికోసం? ఇది వాస్తు ప్రాబ్లం అన్నట్టండి ఎవడం. ఇప్పుడు మన జీవితాలు, మన ఆయుష్, మన ఇల్లు కట్టుకునే ప్లాన్ మీద ఉంటుందండి. ఆయుష్ ఎవరి చేతిలో ఉంటుంది? కామన్ సెన్స్ కదండి ఇది. దేవుడు పుట్టించాడు, ఆయుష్ దేవుడి చేతిలో ఉంటుంది. నువ్వు బతకాలా చావాలా ఆయన నిర్ణయించాలి. ఇల్లు నిర్ణయిస్తుందా? నువ్వు వేసుకున్న 4 గోడలు నిర్ణయిస్తాయా? బాత్రూమ్ నిర్ణయిస్తుందా? అబ్బే, ఎందుకు మీరు ఇలాగ ఇబ్బందులు పడుతున్నారంటే బాత్రూమ్ అక్కడ ఉండకూడదండి అంటే వచ్చి. మీరు ఎక్కడ ఉండాలి? కొన్ని ఇంట్లోకి వెళ్తుంటే ఎదర ఉంటుంది బాత్రూమ్. ఎక్కడ? మనం అలా మెట్లు ఎక్కుతాం చూడండి, ఆ పక్కన ఉంటుంది బాత్రూమ్. ఇల్లు ఎక్కడ ఉంటే బాత్రూమ్ ఎదర ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారమ్మా? స్థలం లెక్క కాదు ఇంతకీ, అక్కడ వచ్చింది దానికి పాపం. ఎంత దారుణం. ఇప్పుడు ప్రసాద్ గారు కూడా అక్కడ పెట్టారనుకోండి బాత్రూమ్. నేనే వచ్చిన వెంటనే కొంచెం గడబడి అయిపోయి జస్ట్ బాత్రూమ్కి వెళ్ళి వస్తే ఎక్కడ ఉందంటే అదిగో అంటాడు ఆయన. ఇప్పుడు మీ అందరి మధ్యలోంచి వెళ్ళి ఏదో వేదిక ఎక్కనట్టు డోర్ తీసి ఈ లోపల ఏదైనా గడబడి అయితే నార్మల్గా వస్తుందండి. అది సిగ్గుపడిపోతున్నారు వాళ్ళకి ఏం తెలియనట్టు. ఎందరికీ జరిగాయి కదండి. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి లేచేయాలి చెప్పండి అంటే అసలు ఎంత దారుణం ఇది. కనీసం బుద్ధి జ్ఞానం ఉండద్దండి. బాత్రూమ్లు అక్కడ, అరుగెక్కినంటే కిచెను, ఇవన్నీ తలపోట్లు దేనికి అనుకుంటున్నారు? అసలు దీన్ని నమ్ముతున్నారు కాబట్టి మోసం చేసినవాడు ఉన్నాడు. అవునా?
దీనికి మళ్ళా ₹1,000. అయ్యగారు తక్కువకి వస్తాడా? అందుకే యేసు చెప్పాడు, పీనుగు ఎక్కడ ఉంటుందో అంటే మోసపోయేవాడు చచ్చిన శవం, బొత్తిగా తెలివి జ్ఞానం లేని వాడి దగ్గరే ఈ మోసాలు జరుగుతాయి. అవునా కదా? ఈరోజు ఎన్ని జరుగుతున్నాయి చెప్పండి అలాగా. ఎంత విచిత్రమైన మోసాలంటే, ఒకడు ఇంటర్వ్యూ చేస్తుంది ఒక ఆవిడ. ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒకడు వచ్చాడు, పీనుగు గ్రద్ద. ఎంత దారుణంగా మోసం చేస్తున్నాడో అది వింటే మీకు అర్థమైపోతుంటుంది. ఒకసారి రెడీ అనండి. ఆవు యొక్క మూత్రంలో కూడా బంగారాన్ని మనం తీసుకోవచ్చు. ఇప్పటికీ రష్యా, అమెరికా వాళ్ళు మన భారతీయ గోవుల పైన పేటెంట్ రైట్స్ తీసుకొని గోమూత్రం నుంచి, మొన్న మీరు చూసుకున్నట్టయితే గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు, 20 టన్నుల బంగారాన్ని సేకరించారు. గోమూత్రంలోంచి బంగారం సేకరణ జరుగుతుంది. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్, టెస్టింగ్ రిజల్ట్, దాని రిపోర్ట్స్ అన్నీ కూడా గూగుల్లో ఉన్నాయి. అయితే ఈ యొక్క లైట్ సంజయ్ వినిపించిందండి. గోమూత్రంలో నుంచి బంగారం తీయొచ్చంట. ఏ మూత్రం అంటే ఆవు కానీ ఎద్దు కానీ పాసిపోసింది అనుకోండి, అందులోంచి ఏం తీయచ్చంట? బంగారం తీయచ్చంట. మీకు ఏమైనా ఆవులు ఉంటే పాడపోయకండి అది. అంటే ఆడు ఏమన్నారండి ఇప్పుడు? ఆవిడ పీనిక్ కాబట్టి వింటుంది. అవునా? ఏ నాలంటాడు ఉంటే ముందు లేవరా, వాళ్ళ బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? నీకు అంత పీనికిలా కనబడుతున్నానా? పమ్మాడు చూసి ఆవు మూత్రం కలర్ ఎలా ఉంటుందండి? లైట్గా గోల్డ్ కలర్లో ఉంటుంది. అవునా? ఆడికి ఏమనుకున్నాడంటే ఇది కూడా బంగారం అనుకున్నాడు. ఆల్రెడీ తాగుతున్నారు మొత్తం. చాలామంది ఏం చేస్తున్నారు? తాగుతున్నారు. ఒక్కొక్కడైతే మొత్తం తలెట్టాడు, అట్టుకెళ్ళి వెనకాల తోక కింద మొత్తం నెత్తిమించి పోసింది, దండం పెట్టుకుని వెళ్ళిపోయాడు. మరి బంగారం కదా. అంటే విదేవాళ్ళు ఎర్రోళ్ళు అయితే చెప్పేవాడేవాడు. మోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. నా మతం ఈ మతం అనేమీ లేదు. ఎవరు మోసపోతారు ఇంతకీ? పీనుగు లాంటి వాళ్ళు. పీనుగు లాంటి వాళ్ళు ఎవరు? చచ్చిపోయిన వాళ్ళు కాదు, బతుకున్న పీనుగులు. ప్రకటన గ్రంథం ఒకసారి చూద్దాం, చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు కలవారు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమంటే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నాడు. బ్రతుకుతున్నారు కానీ వాళ్ళు ఎవరంట? మృతులే. యేసుక్రీస్తు వారు కూడా ఒక సందర్భంలో ఈ మాట మాట్లాడారు. అది కూడా చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 22వ వచనం. యేసు అతనిని చూచి నన్ను వెంబడించుము. శిష్యుల్లో ఒక అతను, అయ్యా మా నాన్నగారు చనిపోయారు, నేను వెళ్తాను అని అడిగాడు. ఇంతకీ అడిగిన శిష్యుని యేసు చూసి, మృతులు తమ మృతులను పాత పెట్టుకొననిమ్ము, నీ వచ్చి నన్ను వెంబడించన్నాడు. ఇక్కడ 2 మృతులు చెప్పాడు. మృతులు తమ మృతులను అంటే చచ్చిపోయినోడు ఒక మృతుడు, అతన్ని పాతి పెట్టడానికి వెళ్తున్న వాళ్ళు కూడా ఎవరు? ఏళ్ళే మృతులు, మతుకున్న మృతులు. జీవించుచున్నావన్న పేరుంది కానీ అంటే ఏ రకంగా మృతులండి వీళ్ళు? జ్ఞానం, తెలివి, వివేకం వీటన్నిటిలో చచ్చిపోయారు. ఇప్పుడు బతుకున్నవాడంటే ఏదైనా ప్రమాదం వచ్చిందంటే ఎదుర్కొంటాడు. అవునా? చచ్చిపోయినాడు. ఈరోజు సమాజంలో ఉన్న చాలామంది, ముఖ్యంగా క్రైస్తవులు సంఘంలో ఎలా ఉన్నారు? మృతులుగా ఉన్నారండి. అంటే ఏమీ తెలియదు, చీకటి, అజ్ఞానం. మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగంటాడు కదా. చీకటన్నా అజ్ఞానం అన్నా మృతులన్నా ఒకటండి, బొత్తిగా తెలివి లేకపోవటం. ఇప్పుడు మోసం ఎవరిని చేస్తారు? ఎవరైతే వాక్య జ్ఞానం ఉండదో, బైబిల్ సరిగా చదవరో,
బొత్తిగా ఏమీ తెలియకుండా ఉంటారో వారు సచ్చిన శవాలతో సమానం. అలాంటి శవాల మీదే ఎవరు వస్తారు ఇప్పుడు? గ్రద్దలు వచ్చి పీకుతుంటాయి. బతుకున్నవాడి దగ్గరికి రావు. ఎందుకు రావు? పిడేళ్ళు కొడతారు కాబట్టి. ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే సచ్చిన శవాల దగ్గరికి వెళ్ళాలి. క్రైస్తవుల్లో చాలామంది రోజు ఎలా ఉన్నారండి? సచ్చిన శవాల్లాగా ఉన్నారండి. ఎన్నో సంవత్సరాలు అవుతుంది బైబిల్ కొనుక్కొని, ఏమి ఉండదు బైబిల్ జ్ఞానం. ఎన్నో వింటుంటారు, ఏమి ఎక్కరు. ఏమీ నీకు పరిజ్ఞానం లేకపోతే నేను ఈజీగా వాడు ఏం చేస్తాడు? పీక్కుని తింటుంటాడు. అదే యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భం. ఈ మోసాలన్నీ ఎవరి మీద జరుగుతాయి? పీనుగు ఎక్కడ ఉంటుందో గ్రద్దలు అక్కడే పోగవుతాయి. ఇప్పుడు కొన్ని రకాల గ్రద్దలని, కొన్ని రకాల పీనుగుల్ని మీకు చూపిస్తాను. ఆ పీనుగుల్లో మీరు కూడా ఉన్నారేమో వెళ్ళి టెస్ట్ చేసుకోండి. ఏమండి, మనం ఎలా ఉండాలి? బ్రతుకున్న జీవం గల వల్ల ఉండాలి. మనకు జీవం రావాలంటే ఏమి రావాలి? నీ వాక్యమే నన్ను, అంతే కదండి. వాక్యం బ్రతికిస్తుంది. వాక్యం లేకపోతే చచ్చినట్టే. అలాంటి గ్రద్ద పీనుగులు మీరు ఒకసారి చూదురుగా. స్టాక్ మార్కెట్ ఇప్పుడు ఒక గ్రద్దను చూపిస్తాను. ఈ వీడియో చూసే వాళ్ళు ఆవు యొక్క చాలా మంది దశమగాలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడిది గుడ్డు ఉంది అని చెబుతూ ఉంటారు. నేను నా నోరు మూసుకొని దశమగాలు తీస్తామండి. తీయకుండా ఉంటే పోవు అప్పులు. అప్పులు ఉన్నది ఏవో ఏడ్చుకో, బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకో, కింద కూర్చొని ఏడ్చుకో, మంచం మీద పడుకుని ఏడ్చుకో, ముసుకేసుకుని ఏడ్చుకో, ఎప్పటికీ బావు. దశమాగం తీనోడికి అప్పులు బావు. కూర్చొని ఏడ్చుకుని ఏడ్చుకోమని. అది ఎవరైనా సరే. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు పెద్ద వాటిలో నమ్మకంగా ఉంటాడు. చాలాసార్లు ఆ కొంచెం దగ్గర ఇదిగుండి తర్వాత నెత్తిని కొట్టేసుకుని ఏడిస్తే ఎవరేం చేయలేరు. చాలామంది నాకు సేవలో, సమర్పణలో, కృతజ్ఞత కానుకో, స్వేచ్ఛలో ఏదో పంపుతుంటారు అకౌంట్లేసి. నేను అడుగుతాను ఇదేంటి అని. దశమ భాగం అన్నాడు అనుకో, 5 నిమిషాల్లో అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అది చెయ్యి రెడీగా ఉంటుంది, అక్కడ నొక్కి పెట్టేసి దేవునికి స్తోత్రం. మరి దశమభాగం నా బిడ్డలైతే, నేను వారికి కాపరిగా ఉంటే కదండి, వారిని కాస్తుంటే, మేపుతుంటే, నా చేతుల మీదుగా వాళ్ళు ప్రభు బలలో పాలు పొందుతుంటే దశమభాగం ఇవ్వాలా? ఆడు ఏదో ఊర్లో ఉంటాడు, ఎవరో చర్చికి వెళ్తారు, నాకు దశమభాగం ఏంటి? ఆడే చర్చికి వెళ్తాడు, వాళ్ళకి దశమభాగం ఇవ్వాలా? లేదు మీ వాక్యం ద్వారా దీవించబడ్డామంటావా? నీ సంఘానికి దశమభాగం ఇచ్చి నీ మిగతా 90% 1% ఇస్తావో 90 ఇస్తావో ఇచ్చుకో చూద్దాం. అమ్మా ఆ 10 వేసాలు ఎక్కువ మళ్ళీ అందులో నా దోంట్లో చెప్పాలి. మానాయ్ నేను ఎవడమన్నాడు? నీ దశమ భాగము నీ సంఘ కాపరి యొక్క జీతం. ఆ పాస్టర్ జీతం నువ్వు నాకివ్వట్లేట్రా? చాలామంది నాకు సేవలో, సమర్పణలో, కృతజ్ఞత కానుకో, స్వేచ్ఛలో ఏదో. చాలా మంది దశమగాలు తీరు. చాలా 3 వీడియోలు చూసామండి మనం. మొదటిది దశమ భాగాలు ఇవ్వకపోతే సావండి, మీ అప్పులు తీరో, మీ రోగాలు పోవు, ఏడ్చుకొని ఉంటారు. బాత్రూంలోకి వెళ్ళి ఏడ్చుకోండి, ఇంట్లోకి వెళ్ళి ఏడ్చుకోండి అనేది. నెంబర్ 1 గ్రద్ద అంటే ఇదండి. ఎవరైతే దశమ భాగాలు ఇవ్వమని సచ్చుల్లో ప్రసంగాలు చేస్తారో, ఫోర్స్ చేస్తారో వాళ్ళు ఎవరన్నమాట? గ్రద్దలు, క్రైస్తవ ముసుగులో ఉన్న గ్రద్దలు. ఎందుకు గ్రద్దలు? అదేంటండి, దశమ భాగాలు మంది ఎవడేగా చెప్పాడు? మీ పంటలో, మీ ఆస్తులో 10వ వంతు 10వ భాగం తీసి ఇచ్చేయండి. 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఇచ్చేయండి. 1000 రూపాయలు సంపాదిస్తే 100 ఇచ్చేయండి.
మొదట కోడిగుడ్డు ఇచ్చేయండి, మొదట కాసిన బీరకాయ ఇచ్చేయండి, ఇవన్నీ చెప్తారు కదండి, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి కదా. పీనుగులు అయితే ఇవన్నీ పాటిస్తారు. ఎవరు పీనుగులు? ఇదిగో ఇది లేకుండా ఉంటారు చూసారా, పేరుకి మాత్రమే బైబిల్ కొనుక్కుని చచ్చికెళ్ళిపోయి ఉంటారు చూసారా, వాళ్ళంతా ఇప్పుడు ఆవిడ చెప్పిన మాటలకు గజగజ వణుకుపోయి, ఓహో మా రోగాలు అందుకే తగ్గట్లేదంట, మా అప్పులు ఇంకా అందుకే తీరట్లేదంట. ఎందుకు తీరట్లేదు? మేము దశంభాగాలు ఇవ్వట్లేదు. ఏసి ఎప్పుడో చెప్పాడు కదండి, మోసం జరుగుతుంది నా పేరట. ఎవరి మధ్యలో జరుగుతుంది? పీనుగులు ఎక్కడుంటే అక్కడే జరుగుతుంది. కొత్త నిబంధన మనం పాటించాల్సింది ఏంటంటే ఇప్పుడు పాత నిబంధన కొత్త నిబంధన మాట్లాడలేదు ఎవరు? డౌట్ ఏమైనా ఉందా? పాత నిబంధన ఉండగా కొత్త నిబంధన ఎందుకు వచ్చింది? అది అవసరం లేదు కాబట్టి కొత్త రూల్ వచ్చింది, అవునా? ఇప్పుడు కొత్త నిబంధనలో ఎక్కడైనా దశమ భాగాలు ఇవ్వాలి అని ఉందండి బైబిల్లో? ఇది ఈ బైబిలే మన చేతిలో ఉన్నదే. ఎక్కడైనా పౌలు గారు చెప్పారా? ఎక్కడైనా శిష్యులు చెప్పారా? పాత నిబంధనలో ఉంది. ఎవరికి ఇవ్వాలి? 12 గోత్రాలు ఉన్నాయి, అవునా? 12 గోత్రాలకే ఆస్తులు పంపకాలు చేశాడు దేవుడు. చక్కగా వాళ్ళు మందలు అన్నీ మేపుకొచ్చు. ఒక గోత్రానికి మాత్రం లేవి గోత్రం, అది వాళ్ళు ఏం చేయాలి? యాజకత్వం చేయాలి, దేవుని సేవలు చేయాలి, దేవుని మందిరంలో ఉండాలి. వర్షం వస్తుందండి, కంటిన్యూ చేసేయమంటారా? ఆగమంటారా?